స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గోధుమ పిండితో పరోటా చేశానండి ఇంట్లో. గోధుమ పిండితో పరోటా, గాంధీ శనగలు, బంగాళదుంప కూర చేశానండి. ముందుగా చపాతీ గోధుమ పిండి తీసుకుని ఉప్పు వేసుకొని నీళ్ళు వేసి ముద్దలా కలిపేసి చపాతీ పిండిలా కలిపేసి ఒక గంట సేపు మూత పెట్టి ఉంచుకొని మనం కొద్దిగా ఆ గంట తర్వాత కొంచెం ముద్ద తీసుకొని చపాతీలా పాముకోవాలండి. పాముకున్న తర్వాత పలచగా పామాలి. పిండి వేస్తూ అటు ఇటు తిప్పుతూ చపాతీలా యాజ్ యూజువల్గా చేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మళ్ళీ గోధుమ పిండి కూడా స్ప్రెడ్ చేసి దాన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా దగ్గరగా తీసుకోవాలండి. ఇలా తీసుకొని దాన్ని ఇలా ఉండలాగా అదే రోల్ చేయాలి. ఇలా చుట్టలా చుట్టుకొని దాన్ని గోధుమ పిండి వేస్తూ చపాతీలా పాముకోవాలండి. పిండి వేస్తూ చూడండి లేయర్స్ కనిపిస్తున్నాయి. అలా వచ్చిన తర్వాత రేకు బాగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఈ చపాతీ చేసిన పరోటాని వేసి కొద్దిగా రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా ఆయిల్ వేస్తూ, ఎక్కువ ఆయిల్ పట్టలేదులేండి, కాల్చుకుంటూ తీసుకొని తీసిన తర్వాత కింద కొద్దిగా కాలుతుంటుందండి. చేత్తో ఇలా వీడియోలో చూపించిన మాత్రం రెండు చేతులు ఇలా దగ్గరికి నొక్కితే పొరలుగా విడతాయండి. అదిగోండి విడిన తర్వాత దాన్ని ఆనియన్స్, నిమ్మకాయ ఆ కూరతో తింటే చాలా రుచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి. నా వీడియోస్ చూస్తూ అందరూ చూస్తున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.